ఓకే. సో ఇది ఈ ప్యాసేజ్ మీరు చాలా సార్లు చదివి ఉంటారు, చాలా సార్లు దీని మీద మీరు శర్మను కూడా తీసుకొని ఉంటారు. అయినప్పటికీ కొన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేశాను. ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేయకముందు దీని బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్ గా దీని బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాం. తర్వాత 4 క్వశ్చన్స్ మేబీ. నరసింహ 45 మినిట్స్ అని చెప్పాడు. అది 45 మినిట్స్ 50 మినిట్స్ 1 అవర్ అనేది మీ చేతిలో ఉంది, నా చేతిలో అయితే ఏం లేదు. మీరు ఎంత క్విక్ గా మీరు రెస్పాండ్ అయితే అంత మన త్వరగా మనం క్లోజ్ చేసుకుందాం. సో ఇది మనకు తెలిసిన రీతిగా ఈ యొక్క లెటరు యేసుక్రీస్తు 12 శిష్యుల్లో చాలా ప్రియమైన శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాన్ ఈ యొక్క పత్రిక రాసినట్టుగా, బుక్ రాసినట్టుగా మనకు తెలుసు. తర్వాత అతను ఎక్కడి నుంచి రాశాడు అంటే ఎఫెస్ పట్టణం నుంచి తను రాసినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఏ కాలంలో, ఏ సమయంలో రాశాడంటే 85, అప్రాక్సిమేట్లీ 85 AD, లేకపోతే ఆ సమయంలో రాసినట్టుగా ఎక్స్పర్ట్స్ చెప్తారు. తర్వాత అంత మాత్రమే కాదు కానీ అతడు ఏ వయసులో ఉన్నప్పుడు రాశాడు అంటే అప్రాక్సిమేట్ గా 90 సంవత్సరాల వయసులో తను రాసినట్టుగా కొన్ని కమ్యూనిటీస్ మనకు చెప్తా ఉన్నాయి. ఎగ్జాక్ట్ అయితే మనం చెప్పలేము కానీ తర్వాత ఎందుకు రాశాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులని, ఓకే, వాళ్ళని విశ్వాసంలో బలపరుస్తూ భరోసా ఇస్తూ ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి తప్పుడు బోధల్ని వీళ్ళందరూ కూడా విశ్వాసులు ఎదుర్కొనడానికి వాళ్ళందరినీ ప్రిపేర్ చేస్తూ బలపరుస్తూ రాసినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి ఒక ఫాల్స్ టీచింగ్ ఏంటంటే పీపుల్ హూ ఆర్ లివింగ్ దేర్ డిడ్ నాట్ బిలీవ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, అక్కడ అంటే యేసుక్రీస్తు మానవ రూపిగా రాలేదు అని కొంతమంది కొన్ని తప్పుడు బోధలు తీసుకుని వస్తే వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని అలర్ట్ చేస్తూ రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇంకా తర్వాత ఈ యొక్క బుక్ లో మనకి తెలిసిన రీతిగా 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 చాప్టర్స్ అనేవి గాడ్ ఈజ్ లైట్ అని తెలియజేస్తా ఉంటాయి. తర్వాత చాప్టర్ 3 and 4 వచ్చేసి గాడ్ ఈజ్ లవ్, అండ్ చాప్టర్ నెంబర్ 5 కానీ మనం కానీ చూస్తే గాడ్ ఈజ్ లైఫ్ అని దేవుని గురించి వివరిస్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత మనం చదివినటువంటి ఈ యొక్క 13 నుంచి 24 వచనాల వరకు మనం కానీ చూస్తే అబ్జర్వేషన్ క్వశ్చన్స్ మనం కానీ చూస్తే రిపీటెడ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా ఎవరన్నా చదివిన వాక్యంలో 13 నుంచి 24 వరకు రిపీటెడ్ పదాలు ఏదైనా ఉంటే మనం చూద్దాం. లవ్ ప్రేమ రిపీటెడ్. వెరీ గుడ్. లవ్ అనే పదం రిపీట్ అయింది. ఓకే, వెరీ గుడ్. ఇంకా సహోదరుడు అనే పదం కూడా రిపీట్ అయింది. ఓకే, సహోదరుడు అనే పదం కూడా రిపీట్ అయినట్టుగా మనం చూస్తాం. ఇంకా ఆజ్ఞ లవ్ పదం కూడా రిపీట్. ఆజ్ఞ. ఓకే, లవ్, సహోదరుడు, ఆజ్ఞ అనే పదము. ఇంకేమైనా ఉన్నాయా? హృదయం కూడా రిపీట్ అయింది కొన్నిసార్లు. 20, 21, 22. ఓకే, 21లో కూడా ఉంది. అవునవును. హృదయం అనే పదము. ద్వేషం అనే పదం ఏమన్నా రిపీట్ అయిందా? ద్వేషం. ద్వేషం అనే పదం మనం కానీ చూస్తే ద్వేషం అనే పదం కూడా, దోషం అనే పదం కూడా రిపీట్ అయినట్టుగా. తర్వాత జీవం. ఓకే, జీవము అనే పదము కూడా రిపీట్ అయినట్టుగా మనం చూస్తాం. తర్వాత మనం కానీ చూసినట్లయితే డెత్ అనే పదము కూడా, మరణం అనే పదము కూడా రిపీట్ అయినట్టుగా మనం చూస్తాం. అయితే మీరు చెప్పినట్టుగా లవ్ అనే పదము 5 సార్లు రిపీట్ అయింది.
తర్వాత మనము ఇంకా చెప్పాలంటే ఈ బుక్ ని ఏమని అంటారంటే దిస్ బుక్ ఈస్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ఆర్ దిస్ లెటర్ ఈస్ కాల్డ్ ద లెటర్ ఆఫ్ లవ్, ప్రేమ పత్రిక అని చెప్తారు. అందుకని ఈ బుక్ లో మనం కానీ చూస్తే ద వర్డ్ దట్ ఈస్ రిపీటెడ్లీ యూస్డ్ ఇస్ లవ్. లవ్ అనే పదము చాలా చోట్ల రిపీట్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. అందుకని ఈరోజు మనము ఈ బుక్ గురించి మనం చదివేటప్పుడు లవ్ అనే పదం మీద ఎక్కువ ఫోకస్ చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. అందుకని మన అవుట్లైన్ కానీ మనం కానీ చూసినట్లయితే 13వ వచనం నుంచి 15వ వచనం వరకు లవింగ్ అదర్స్ ఇతరులని ప్రేమించడం అనే దాని గురించి రాయబడి ఉంది అక్కడ. తర్వాత 16 నుంచి 22 వరకు మనం కానీ చూసినట్లయితే లవ్ ఇన్ యాక్షన్, మన ప్రేమ కార్యరూపంలో ఉండాలని దాని గురించి అది తెలియజేస్తుంది అనమాట ఆ వచనాలు. తర్వాత మనం కానీ మిగతా 23 and 24 వర్సెస్ మనం కానీ చూస్తే బిలీవ్ గాడ్, ఒబే గాడ్ అండ్ లవ్ ద బ్రదర్ అనే విషయాల గురించి అక్కడ రాయబడినాయి, చర్చించబడ్డాయి. అయితే మనము జనరల్ గా మనం ఆలోచించినట్లయితే రిపీటెడ్ పదాలు చూసాము. తర్వాత దీనిలో ఏమైనా ఆపోజిట్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఆపోజిట్ వర్డ్స్ ఇప్పుడే మనం డిస్కస్ చేసిన పదాల్లోనే ఉన్నాయి. నేను చెప్పిన పదాల్లోనే ఆపోజిట్ పదాలు కూడా ఉన్నాయి. ప్రేమ ద్వేషం అన్న. వెరీ గుడ్ తమ్ముడు. లవ్ అండ్ హేట్రెడ్, దీస్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్ అండ్ ఈ రెండు కూడా దాంట్లో రాయబడి ఉన్నాయి. ఓకే, ఇంకా జీవము మరణము. వెరీ గుడ్. జీవము అండ్ మరణం. ఓకే, లైఫ్ అండ్ డెత్, ఈ రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్ గా మనం చూస్తాం. సో లవ్ అండ్ హేట్రెడ్, లైఫ్, డెత్, ఈ ఆపోజిట్ వర్డ్స్ ఉన్నట్టుగా మనం దాంట్లో గమనిస్తాం. అయితే మనము ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోక ముందు ప్రేమ గురించి జనరల్ గా మనం ప్రేమ అంటే మనం ఏమనుకుంటాం, అది వరల్డ్ వ్యూ కానీ లేకపోతే మన బైబిల్ ప్రకారం కానీ ప్రేమ అంటే జనరల్ గా ప్రేమ అంటే ఏమనుకుంటుంటారు? వరల్డ్ వ్యూ వచ్చేసరికి ప్రేమ అన్న వెంటనే ఇట్స్ ఎమోషన్ అనుకుంటారు, ఫీలింగ్ అనుకుంటారు మోస్ట్లీ. ఎగ్జాక్ట్లీ తమను. సో ఎస్, వరల్డ్ వ్యూలో ప్రేమ అంటే ఇట్స్ అ ఫీలింగ్ ఆర్ ఇట్స్ అన్ ఎమోషన్. ఇట్స్ అ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. తర్వాత బైబిల్ ప్రకారం ఫీలింగ్, ఎమోషన్. చెప్పండి. అది బైబిల్ ప్రకారం అంటే టేక్ కేర్, గివింగ్ అనమాట. ఓకే, అంటే ఇన్ అదర్ వర్డ్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రేమ అంటే లవ్ ఈజ్ అన్ యాక్షన్. అంతేనా మీరు చెప్పాలనుకుందానా? ఇప్పుడు మనకి ప్రేమ అంటంతో ఇప్పుడు ఆ ప్రేమ అతను వాళ్ళు వేరే వాళ్ళ గురించి కొంత కేర్ చేస్తారంట, కేర్ చేస్తారు. అవునవును, ప్రేమ ఉన్న వాళ్ళు కేర్ చూసుకుంటారు. అంటే మాటలు కాదు కానీ అదే క్రియల ద్వారా కూడా వాళ్ళు చేయడానికి, అంటే వాళ్ళు చేసేదానికి ఇష్టపడతారు ఏదైనా. ఓకే 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 ఓకే, నేను మాట్లాడుతాను. చెప్పండి ప్లీజ్. బైబిల్ పరంగా చూస్తే లవ్ అంటే సాక్రిఫైస్. ఓకే, అవును, సాక్రిఫైస్. లవ్ అంటే సాక్రిఫైస్. ఇంకా సో మనం కానీ లవ్ అనే దాన్ని యాక్చువల్లీ ఎవరు చెప్పండి. అదే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు కదా. అంటే ప్రేమ అంటే వరల్డ్ వ్యూలో చూసినప్పుడు మాటలు చెప్పటం, లేకపోతే కేవలం అంటే ఫీలింగ్ తో కూడినటువంటి మాటలు చెప్పి నాకు నీ మీద ప్రేమ ఉందని ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ ఆ ప్రేమ అనేది ఇట్ మస్ట్ బి ఇన్ ట్రూత్ అండ్ ఇట్ మస్ట్ బి ఇన్ యాక్షన్స్ అని ఇక్కడ రాయబడి ఉంది. సో అది బైబిల్ చెప్తున్నటువంటి లవ్. ఎస్. ఓకే 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 ఓకే. సో నేను యాక్చువల్లీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసాను అనమాట. అసలు కొన్ని లవ్ అంటే దాంట్లో ఏముందని చూస్తే
ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏముందంటే లవ్ ఈజ్ బియాండ్ మియర్ ఎమోషన్ ఆర్ ఫీలింగ్ అని ఉంది. తర్వాత లవ్ ఈజ్ సాక్రిఫిషియల్ యాక్షన్ అని ఉంది. తర్వాత లవ్ అంటే అన్వేవరింగ్ కమిట్మెంట్ అని ఉంది. తర్వాత లవ్ అంటే అన్కండిషనల్ ఎఫెక్షన్ అని ఉంది అనమాట. సో మనం బైబిల్ ప్రకారం మనం కానీ చూస్తే లవ్ ఈజ్ అన్ ఎసెన్స్ ఆఫ్ గాడ్స్ నేచర్. తర్వాత లవ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. తర్వాత మనం చూస్తే బైబిల్ ఏమని చెప్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. సో గాడ్ ఈజ్ లవ్. ఓకే, సో అన్న వాళ్ళు చెప్పినట్టుగా, మీరు చాలా మంది చెప్పినట్టుగా, ప్రేమ అనేది ఇట్స్ నాట్ మియర్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్, ఇట్స్ బియాండ్ ఒకటి. రెండవది ఏంటంటే మనం కానీ యోహాను సువార్త మనం కానీ చూస్తే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కనుక అని చెప్పి తర్వాత ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. సో గాడ్, దేవుడు నేను దేవుని లోకాన్ని ప్రేమిస్తున్నాను అని మాటలు మాత్రమే చెప్పలేదు, కానీ అది క్రియారూపంలో మనకి చేసి చూపించాడు కదా. సో అది బిబ్లికల్ లవ్ మనం చూసేది. అయితే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే చదవబడిన ఈ యొక్క ప్యాసేజ్లో ప్యాసేజ్ ప్రకారం వై షుడ్ వి లవ్ అదర్స్, ఈ చదవబడిన ప్యాసేజ్ ప్రకారం అంటే దేవుడు మీరు ఇతరులని ప్రేమించండి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని మీరు ప్రేమించాలి అని చెప్తా ఉన్నాడు. ఓకే, దేవుని యొక్క వాక్యం మనం చెప్తా ఉంది. అయితే మనం ఎందుకు ప్రేమించాలి, ఇతరులను ఎందుకు ప్రేమించాలి, తర్వాత అదొకటి. తర్వాత వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ వీ రిసీవ్ బై లవింగ్ అదర్స్ అనేది కానీ మనం కానీ చూసినట్లయితే ఈ చదవబడిన వచనాలలో మనకు కనపడుతుంది అనమాట. సో వై షుడ్ వి లవ్ అదర్స్, ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం. ఎందుకు మనం ఇతరులను ప్రేమించాలి? అన్న జయకుమార్ అన్న ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు అన్న. ఫస్ట్ జాన్ చాప్టర్ నంబర్ 3 అన్న. గుడ్ ఈవినింగ్ మాధవ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అన్న. మొదటి యోహాను 3వ అధ్యాయం 13 నుంచి 24 వరకు డిస్కస్ చేస్తున్నామన్నా. సో ఇప్పటి వరకు మేము కొంచెం అంటే బ్యాక్గ్రౌండ్ చూసి తర్వాత లవ్ అనే పదం గురించి, వరల్డ్ వ్యూలో లవ్ అంటే ఏంటి, తర్వాత బైబిల్ ప్రకారం ప్రేమ అంటే ఏంటి డిస్కస్ చేస్తా ఉన్నాం. తర్వాత అది డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చదవబడిన ప్యాసేజ్ ప్రకారం వై షుడ్ వి లవ్ అదర్స్, ఎందుకు మనం ప్రేమించాలనే క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ప్రేమించడం ద్వారా మొట్టమొదటి మనకి దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆయన్ని వెంబడిస్తున్న వాళ్ళని మనం ప్రేమించడం ద్వారా దేవుని చూపించగలుగుతాం. వీ కెన్ బి లివింగ్ టెస్ట్ మనీ ఫర్ ద లార్డ్. ఓకే, అంటే ఒక సెంటెన్స్ లో చెప్పండి అన్న. దాన్ని మనము ప్రేమించడం ద్వారా మన దేవుని మన జీవితాల ద్వారా చూపించగలుగుతాం. ఓకే, యేసు ప్రభు యొక్క ప్రేమను వీ కెన్ ఎక్స్ప్రెస్ టు అదర్స్. ఓకే, ప్రేమించడం ద్వారా దేవుని యొక్క ప్రేమను మనం ఇతరులకి ఓకే ఓకే చూపించగలుగుతాం. ఇంకా ఇట్స్ యాక్చువల్లీ ప్రేమించడం, ఇతరులను ప్రేమించడం అనేది దేవుడు అసలు మొట్టమొదటిగా మనకి ఇచ్చినటువంటి కమాండ్మెంట్. మనం కనుక జాన్ గాస్పల్ చూసినా కానీ ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించేవాళ్ళు ఆయన ప్రేమిస్తున్నారు. తర్వాత ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించే వ్యక్తిలో ప్రేమ ఉందని మనం ఓకే, వెరీ గుడ్ తమ్ముడు. అంటే వై షుడ్ వి లవ్ అదర్స్ అంటే ఇట్స్ గాడ్స్ కమాండ్మెంట్, అంటే ఇట్స్ నాట్ ఆప్షనల్. లవింగ్ అదర్స్ ఈజ్ నాట్ ఆప్షనల్, లవింగ్ అదర్స్ ఈజ్ అ కమాండ్. ఓకే, ఇట్స్ అ కమాండ్. ఓకే ఓకే మాధవ తమ్ముడు అన్నా చెప్పండి. అదే లవ్ ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్స్ మ్యాండేటరీ కదా. అవునవును.
మ్యాండేటరీ. యేసు ప్రభు కూడా ఉమ్, శిష్యులు, నిజమైన శిష్యులుగా నాకు మీరు ఉండాలి అంటే మీరు అనా ఒకరినొకరు ప్రేమించుకుంటే ఈ విధంగా నాకు శిష్యులు అవుతారని చెప్పి ఉంది ఒక చోట. అవును యోహాను సువార్త 14:15 అనా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవటం వల్ల నాకు శిష్యులు అవుతారు అని చెప్పి అంటాడు. అవునవునవును. అయితే ఉమ్, ఒకసారి డైరెక్ట్ గా ప్రేమ అనేటువంటి స్టెప్ మనం ఎక్కాలి అంటే అనా దాని కింద మళ్ళీ రెండు చిన్న మెట్లు ఉన్నాయి, సబ్ స్టెప్స్ ఉన్నాయి. అనా ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేయకుండా మనం ప్రేమించలేం. అవును. తర్వాత యాక్సెప్ట్ చేసేది ఒక చిన్న మెట్టు. దాని తర్వాత మెట్టు ఏంటంటే వాల్యూయింగ్ అదర్స్, వాల్యూ పీపుల్. అవును. మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డవాడు కాబట్టి మనిషిని ప్రేమిస్తున్నామంటే దేవుని స్వరూపాన్ని ఆనర్ చేసినట్టే. అవును. సో ఈ రెండు మనం గనక కరెక్ట్ గా చేయగలిగితే ప్రేమలోకి ఎంటర్ అవ్వచ్చు. అనా డైరెక్ట్ గా మనిషిని ప్రేమించాలంటే దానికి ముందు రెండు ఉండాలి, వాల్యూ చేయాలి, మనిషిని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొన్ని మోకాలంటే నచ్చవు. అవును. మీరు ఎన్నన్నా చెప్పండి బ్రదర్, ఇదిగో ఇదంటే నాకు ఇష్టం ఉండదు, ఇట్టోడంటే నాకు ఇష్టం ఉండదు అంటారు. వితౌట్ కండిషన్స్, వితౌట్ ఎనీ అవును. ప్రీ ఆక్యుపేషన్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ మైండ్. అనా If we love others, we have to accept them, we have to value them as they are the resemblance of the Christ. ఓకే. ఇది తమ్ముడు. అవునన్నా, థ్యాంక్ యూ. సో ఇతరులు మనం ప్రేమించాలి అంటే వాళ్ళు దేవుని స్వరూపంలో ఉన్నారు, వాళ్ళు కూడా దేవుని స్వరూపమే కాబట్టి అనే గ్రహింపు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని ప్రేమిస్తాం. ఒకటి. తర్వాత వాల్యూ, ఎవరికైతే మనం వాల్యూ ఇస్తామో వాళ్ళని మాత్రమే మనము ప్రేమించగలమని అన్న చెప్పారు. తర్వాత ఇతరులని వారు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మనం వాళ్ళని ప్రేమించగలము. సో ఈ 3 లక్షణాలు లేకపోతే మనము ఇతరులను మనం ప్రేమించలేము అని అన్న చాలా చక్కగా చెప్పారు. సో ఇంకెవరన్నా యాడ్ చేస్తారా? ప్రేమించడం ద్వారా మనం వీ కెన్ గెయిన్ అదర్స్. ఓకే, మనం ఇతరులను సంపాదించుకోవచ్చు. ఓకే అన్న. ఓకే. సో ఇంకేదన్నా దీనికి సంబంధించి లేకపోతే నేను ఫర్దర్ క్వశ్చన్కి వెళ్తాను. సో ఇక్కడ ఇచ్చిన ప్యాసేజ్ ప్రకారం వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ వి రిసీవ్ బై లవింగ్ అదర్స్? ప్రేమించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? నేను ఒకవేళ మీకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేనేం చేస్తానంటే వచనాలు చూపిస్తా ఉంటాను, దాన్ని మనం డిస్కస్ చేద్దాం ఫాస్ట్ గా. సో మరణం నుంచి జీవంలోనికి దాటినట్టుగా అది అర్థమవుతుంది అనమాట. ప్రేమించే వ్యక్తి. వచనం ఎన్నో వచనం అన్నదా చూడండి. 14. ఎస్, వెరీ గుడ్. వర్స్ 14 మనం కానీ చూసినట్లయితే మనము ఇతరులని ప్రేమించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే బై లవింగ్ అదర్స్ ఈస్ ద ప్రూఫ్ దట్ వీఆర్ సేవ్డ్ అనేది మనం చూడొచ్చు. ఓకే. అంటే ఎవరిలో అయితే రక్షణ అనేది లేదో, అంటే దీని అర్థం అన్న రక్షణ లేని వాళ్ళు ఇతరులను ప్రేమించలేరని అర్థమా? ఇక్కడ రక్షణ లేని వాళ్ళు ఇతను ప్రేమిస్తారు కానీ ఇట్ హ్యాస్ సర్టన్ లిమిట్స్. అవును. అది అనుకూలంగా ఉన్నంత వరకు ప్రేమిస్తారు వాళ్ళు. కొంచెం మిస్ అయిపోయిందంటే కాదు. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఉండే ప్రేమ అది భరిస్తుంది. అవునవును. సో ఇతరులని మనం ప్రేమించడం ద్వారా మనము మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని అదొక రుజువు అన్నమాట అని 14వ వచనం ప్రకారం మనము గ్రహించవచ్చు. ఓకే. తర్వాత 19th వర్స్ చూడండి, 19వ వచనం మనం కానీ చూస్తే ప్రేమించడం వలన
ఇంకా మనం ఏం గ్రహించవచ్చు? 19వ వచనం మనం కానీ చూస్తే, సత్య సంబంధం అని తెలుస్తుంది అందరికి. సో బై లవింగ్ అదర్స్ మనము అంటే అంటే మనలో దేవుని ప్రేమను ఎవరైనా, లేకపోతే మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, ప్రేమించడం ద్వారా సో వీ కెన్ కమ్యూనికేట్ ద మెసేజ్ దట్ వీ బిలాంగ్ టు గాడ్, వీ బిలాంగ్ టు ద ట్రూత్ అనేది మనం ఈజీగా ఇతరులకు మనం కన్వే చేయొచ్చు. అదొకటి. ఇంకా ఈ 15లో అన్నా ఈ ప్రేమించే వ్యక్తి ద్వేషించడు, అంటే ప్రేమించడం ద్వారా ద్వేషాన్ని మనం జయించవచ్చు. అవును, అవునండి, అవునండి. ఇరవై వచనం చూడండి, 20 వచనంలో కూడా ఒక బెనిఫిట్ మనకు కనిపిస్తుంది అక్కడ. ప్రేమించటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. సో దీన్ని బట్టి చూస్తే, ఈ వచనం బట్టి చూస్తే, సో మనము ఇతరులను ప్రేమించడం ద్వారా మనం చాలా పీస్ఫుల్ లైఫ్ మనము లీడ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్ గా మనము చాలా శాంతికరమైన జీవితాన్ని మనము జీవించవచ్చు అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇంకా వచ్చిన 22 కానీ మనం కానీ చూస్తే, 22 ఏమైనా చూడండి ఒకసారి. ప్రేమించడం వల్ల మనకు ఇంకొక ప్రయోజనం 22వ కానీ మనం చూస్తే, ఎవరైనా చదవగలరా? ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనది. ఈ 21లో ఒకటి ఉందమ్మా. 21లో ఆయన ప్రేమిస్తున్నాం అంటే మనం ఒకటి చేస్తున్నాం ఏంటంటే, ప్రభు దృష్టి అదే ప్రేమించే అతను ప్రభు దృష్టికి అదే ఏమడినా కూడా మనం పొందుకోగలుగుతాం. అదే 21 అది. సో అంటే ప్రేమించడం వల్ల, ఇతరులను మనం ప్రేమించడం వల్ల అంటే మనం ఏం చేస్తున్నట్టు, దేవుని యొక్క ఆజ్ఞను మనము ఫాలో అవుతున్నట్టు. దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మనం మొర పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు, మనం చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. వెంటనే ఆయన మనకేం చేస్తాడంటే, మన ప్రార్థన ఆయన విని మనకు ఉత్తరం అనుగ్రహిస్తాడు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ దట్ వి రిసీవ్ బై లవింగ్ అదర్స్. అంటే ప్రేమించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఇంకా మనం ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది, బై లవింగ్ అదర్స్ ఈజ్ ద సింబల్ ఆర్ ద ప్రూఫ్ దట్ వీఆర్ సేవ్డ్. మనం రక్షణ పొందామని అదొక రుజువు అనమాట. తర్వాత ప్రేమించడం వలన మనం సత్య సంబంధం అని లోకం గుర్తిస్తుంది. ప్రేమించడం వల్ల మనం ఒక పీస్ఫుల్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. తర్వాత ప్రేమించడం వల్ల దేవుడు మన యొక్క ప్రార్థనలకి జవాబు ఇస్తాడు అని వచనం 21, 22 మనం చూస్తాం. తర్వాత 24వ వచనంలో చూద్దాం. ప్రేమించడం వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏదో చూద్దాం. అలా 24లో మనం చూద్దాం. 24 మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది. నరసింహ కానీ, అనిల్ కానీ, ఇంకా రఘు తమ్ముడు ఉన్నారు, ఎమ్మాన్యుయల్, అభిషేక్. 24వ వచనం చూడండి. అదే ఆయన ఆజ్ఞల్ని గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఆజ్ఞ ప్రేమించమంటాం, అంటే ప్రేమించినప్పుడు దేవుడు మన యందు ఉంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ప్రేమించటం, ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండును కదా. సో ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు అంటే ఆయన ఇతరుల్ని ప్రేమించేవాడు. తర్వాత ఆయన వాని యందు నిలిచి ఉండు. 2 ఉన్నాయి ఇక్కడ కదా. ఏమి
ప్రేమించటం వల్ల, మనం ఇతరులను ప్రేమించటం వల్ల ఆయన ఆజ్ఞలను మనం గైకొంటున్నాం ఒకటి. తర్వాత ఆయనలో మనం నిలిచి ఉంటున్నాం. ఓకే. సో తర్వాత ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. ఓకే. ప్రేమించటం వల్ల మనం ఆయనలో ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడు అనేది మనం ఇతరులు కూడా గమనిస్తారనమాట. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనమాట. ఇంకేదన్నా మీకు ఒకవేళ దీనిలో ఏదన్నా ఇంకా బెనిఫిట్ ఒకవేళ కనిపిస్తే మీరు చెప్పొచ్చు, లేదంటే నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఒక్కటి మాధవ్ యాడ్ చేయాలనుకుంటున్నా నేను. 21వ వచనంలో ఇలారా మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదు. అంటే కాన్ఫిడెన్స్ అన్నమాట. మనకి ఒక ఉదాహరణ చెప్పాలంటే దీనికి కయీను ఏబేల్ సిచ్యువేషన్ లో అవును. పెడతాడు అనమాట, నీ ముఖం ఎలా చిన్నబుచ్చుకున్నావు అని చెప్పి అంటాడు. అంటే అవును. అంటే దేవుని దగ్గర ధైర్యం లేడనమాట కయీను. అవును. ఇక్కడ మనకి దేవుని ఎదుట ధైర్యంగా ధైర్యం కలవారమగుదుము అనేటువంటి మాట, అది కూడా ఒక బెనిఫిట్ మనకి. అవునవును. ఓకే, థ్యాంక్ యూ నరసింహ. ఇంకెవరైనా యాడ్ చేస్తారా? అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ప్రేమిస్తున్నాము అని అంటే ఆటోమేటిక్గా ఇంకొకటి కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అదేంటంటే మనం దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నామని అర్థం చేసుకోవచ్చు. మేబీ రిఫరెన్స్ 4:25 ఎగ్జాక్ట్గా ఆ మాట ఉందన్నమాట. అంటే మన కనపడే వ్యక్తిని మనం ప్రేమించలేనప్పుడు మనకు పైన ఉన్నటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని క్లెయిమ్ చేయడానికి ఆస్కారం ఏం అవునవునవును. అవును. లేదు. బట్ ఇక్కడ ఈ ప్యాసేజ్ నేను అనుకోవటం మనం ఇతరులను ప్రేమిస్తున్నాం అంటే ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు, ఎవిడెన్స్ అని చెప్పొచ్చు. అవును. మాధవ్ నరసింహ చెప్పండి. ఈ ప్యాసేజ్ అంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ బ్రదర్స్ అన్నమాట, సహోదరులారా. అంటే అఫ్ కోర్స్ మనం ఇతరులను కూడా ప్రేమించాలి, కానీ ఈ కాంటెక్స్ట్ వచ్చేసి ఇది కేవలం ఎక్కువగా మనకి బ్రదరన్ బిలీవర్స్ చర్చిలో ఉన్నటువంటి బాడీ ఆఫ్ క్రైస్ట్ అర్థం అవుతుంది. అవునవునవును. సో ఇప్పుడు మనం కానీ చూస్తే ఇప్పుడు వరకు ప్రేమించడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ మనం చూసాం. ఇప్పుడు అదే విధంగా మనం ఇదే ప్యాసేజ్లో ద్వేషం గురించి కూడా రాశాడు. సో ఒకవేళ కానీ మనం అంటే ప్రేమించట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి? మనం ఇతరులను ద్వేషిస్తున్నాం. మనలో ప్రేమ లేదు అని అంటే మనం ఇతరులను ద్వేషిస్తున్నట్టే కదా లెక్క. ప్రేమ కనపడట్లేదు అంటే ద్వేషిస్తున్నట్టు లెక్క. అయితే ద్వేషించడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి? దీనివల్ల రివర్స్ చేసామనుకోండి, అప్పుడు మనకి చాలా ఈజీగా నెగిటివ్గా ఆలోచించామంటే, ఫస్ట్ ఏమన్నా మనం ప్రేమించడం వల్ల మనము రక్షించబడ్డాము అని మనకు తెలుస్తుంది. అది ఒక రుజువు అన్నమాట. మనం రక్షణ పొందామంటే మనలో ఖచ్చితంగా దేవుని ప్రేమ ఉంటుంది, మన ఇతరులు ప్రేమిస్తాం. సో మనలో ద్వేషం ఉందని అంటే దానికి అర్థం ఏంటి? మనలో మనం ఇంకా రక్షణ పొందలేదు, లేకపోతే దేవునితోటి ఇంకా సరైన సంబంధం మనకి లేదని మనకి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. తర్వాత ద్వేషించటం వల్ల మనం రెండోది డిస్కస్ చేసాము, ప్రేమించటం వలన మనము సత్య సంబంధం అని లోకం గుర్తిస్తుంది. సో ఇప్పుడు ద్వేషించడం వల్ల మనకేమవుతుంది? ఇతరులను ద్వేషించడం వల్ల సత్య సంబంధం అంటే దేవునికి సంబంధించిన వాళ్ళమని మన లోకం గుర్తిస్తుంది. ఇప్పుడు ద్వేషించడం వల్ల మనలో దేవుడు లేడు, మనలో సత్యం అనేది లేదు, మనం దేవునికి సంబంధించిన వాళ్ళం కాదు అనే విషయం లోకానికి తెలుస్తుంది. తర్వాత ఇంతకుముందు ఏమని చెప్పాము? ప్రేమించడం వల్ల మనం చాలా పీస్ఫుల్ లైఫ్ మనం జీవించవచ్చు అని మనం డిస్కస్ చేసాము. అదే రీతిగా మనం కానీ ఇతరులను కానీ మనం ద్వేషించామంటే మనలో ఆ గిల్టీనెస్, మనం మనశ్శాంతిగా మనం జీవించలేము అనేది మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు ప్రేమించడం వల్ల దేవుడు మన ప్రార్థనలకి జవాబు అనుగ్రహిస్తాడని మనం డిస్కస్ చేసాం. సో ద్వేషించడం వల్ల దాని రివర్స్ గా మనం చేసాం అనుకోండి, మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత కన్నీటి ప్రార్థన చేసినా దేవుడు మన యొక్క ప్రార్థనని ఆలకించడు, మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించడు. తర్వాత ఇంకా నరసింహ చెప్పినట్టుగా మనము దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించినప్పుడు
మనం ఇతరులను మనం ప్రేమించినప్పుడు దేవుని యొక్క సన్నిధికి మనం చాలా కాన్ఫిడెంట్ గా మనం వెళ్ళగలం. అయితే మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు, లేకపోతే ఇతరులను మనం ద్వేషించినప్పుడు ఆయన సన్నిధికి మనం కాన్ఫిడెంట్ గా మనం వెళ్ళలేము. తర్వాత సో లాస్ట్ గా మనం ఏం చూసామంటే ప్రేమించడం వల్ల మనం దేవుల్లో నిలిచి ఉన్నామని అదొక రుజువుగా మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం ద్వేషిస్తున్నాము అని అంటే మనము దేవుల్లో మనము నిలిచి ఉండలేదు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. సో అయితే ఇప్పుడు 16 నుంచి 12 వరకు మనం కానీ చూస్తే 16 నుంచి 12 వరకు అక్కడ ఏం రాయబడినది అంటే ఈ 16 నుంచి 22 వరకు ఏముంటుందంటే లవ్ ఇన్ యాక్షన్. మన యొక్క ప్రేమ అనేది మాటల్లో కాదు కానీ అది క్రియల రూపంలో ఉండాలి అని ఇక్కడ ఈ వచనాలు చెప్పబడతా ఉన్నాయి. సో హౌ కెన్ వి డెమాన్స్ట్రేట్ అవర్ లవ్ టువర్డ్స్ అదర్స్ అనే దాని గురించి మనం అంటే హౌ కెన్ వి డెమాన్స్ట్రేట్ అవర్ లవ్ టువర్డ్స్ అదర్స్ 16 నుంచి 22 వరకు 16 నుంచి 22 వరకు మనం చూద్దాం. దేవుని యొక్క ప్రేమను మనం ఇతరుల పట్ల ఎలా మనము కనపరచవచ్చు. డైరెక్ట్ గానే ఇచ్చారు అక్కడ. మనం సాక్రిఫైస్ చేయడం వలన లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇతరులకు. ఓకే, ఎలా? ఏ సాక్రిఫైస్? ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా కొంచెం డీటెయిల్ గా? తమ్ముడు మాధవ, అదే మన ఇప్పుడు చెప్పింది ఎవరు? సాక్రిఫైస్ అనే విషయం వసంత? సీమోన్ సీమోన్ బ్రదర్ చెప్పిన దానికి కరెక్ట్ చెప్పారు. ఆయన సాక్రిఫైస్ అంటే ఏంటంటే షేరింగ్ ద టైం, షేరింగ్ ద రిసోర్సెస్, షేరింగ్ ద జాయ్ అండ్ షేరింగ్ దైర్ పెయిన్స్, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. అవునవును. అంటే మన 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 దాంట్లో అతన్ని పాలి భాగస్తులను చేయడం, అతని దాంట్లో కష్టాల్లో మనం పాలి భాగస్తులం కావడం, మనకున్న బెస్ట్ ది తనకు షేర్ చేసుకోవడం, తన నీడ్ ని మనం మీట్ అవ్వడం, ఇవన్నీ చెప్పుంటాడు అనుకుంటున్నా తమ్ముడు సాక్రిఫైస్ అంటే. ఓకే 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 అన్నా, ఎగ్జాక్ట్లీ అదే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏ రీతిగా మనము ఇతరుల పట్ల మన ప్రేమను కనపరచవచ్చు సాక్రిఫైస్ చేయటం ద్వారా? అంటే మనకున్నవన్నిటిలో మనము ఓకే ఉన్న అన్ని, అది సంతోషం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఇతరులతో మనం పంచుకోవటం ద్వారా మనము ప్రేమను కనపరచవచ్చు. పదహారు నుంచి 22 వరకు మనం కానీ చూస్తే ఇక్కడ చాలా. ఇంకొకటి ఏంటంటే మాధవ్ అక్కడ వాడిన పదం కనికరం. కనికరం అంటే ఏంటంటే షోయింగ్ మర్సీ. మర్సీ అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఫిజికల్ గా అర్నాల్డ్ చెప్పినట్లు సాక్రిఫైస్, అఫ్ కోర్స్ ఇట్ ఇస్ డెఫినెట్లీ లవ్. అంటే ఇప్పుడు మనకి ఎవరన్నా మనం ఎదుట తప్పిదం చేస్తారనుకో, వాళ్ళని క్షమించడం కూడా మర్సీ కిందకి వస్తుంది అనమాట. ఫర్గివింగ్ ద పీపుల్ దోస్ హూ డిడ్ సిన్ అగైన్స్ట్ us. మనకి హార్మ్ చేయడం, మన మీద చెడ్డగా చేసిన వాళ్ళని మనం వాళ్ళ మీద కనికరం చూపడం కూడా దానికి ప్రేమకు లింక్ పెట్టాడు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ 17 వచనంలో మనం కానీ చూస్తే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము. ఇక్కడ కనికరం అంటే ఓన్లీ ఫర్గివింగ్ అయినా,
ఆ, అంటే చాలా స్పష్టంగా రాశాడు కదా. ఆ, అంటే మన తోటి సహోదరుడు ఆ, కష్టాల్లో ఉన్నాడని మనకు తెలుసు. ఆ, అతని కష్టాలు మనము ముందుకు రావటం ద్వారా, మనం హెల్ప్ చేయటం ద్వారా అతడు కష్టాల నుంచి బయటపడతాడని మనకు తెలుసు. ఆ, అప్పుడు కూడా మనము సహాయం చేయకపోతే, అంతే కదా. ఇక్కడ 17వ వచనం ఏం రాశారు నరసింహ? 17వ వచనంలో కనికరం అంటే ఓకే, మీరు చెప్పినట్టుగా మన పట్ల మనల్ని ద్వేషించే వారిని, మనము వాళ్ళని ద్వేషించే వారిని మనము క్షమించటం ఖచ్చితంగా అది కనికరం కిందకే వస్తుంది. కానీ ఇక్కడ దేని గురించి ప్రస్తావిస్తున్నాడు 17వ వచనం? ఇక్కడ ఈ సందర్భం అయితే మనం లేమి గల వారి ఎడల మనం కనికరం చూపుతాం. అవునవును. సో అంటే అదే చాలా స్పష్టం 18లో కూడా రాశాడు కదా, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక ప్రియతోనూ సత్యముతోనూ ప్రేమించు అని అన్నాడు కదా. సో ఇక్కడ మనము ప్రేమ అనేది మనం కానీ చూస్తే ఇట్స్ నాట్ ఇన్ వర్డ్స్, ఇట్ షుడ్ బి ఇన్ డీడ్స్ అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం కదా. ఇంకొక విషయం, అన్నా ఇది అన్నా చాలా సెన్సిటివ్ విషయం. ఏంటంటే అరే ఓకే, ఒకరికి జీవనోపాధి ఉంది అంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఇంకొకరికి ఆ సోర్స్ లేదు సరిగా. సో వాళ్ళకి చేయటం అనేది మంచిది, అట్లా చేయటం అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఆ సమయాల్లో అంటే అప్ అండ్ డౌన్స్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టేజెస్, దెర్ విల్ బి సమ్ అప్ అండ్ డౌన్స్. సో ఆ టైంలో వాళ్ళకి హ్యాండ్ ఇవ్వడం అనేది చాలా అవసరం. అది ఎందుకంటే ఇంతకుముందు కూడా నా లైఫ్ గురించి కొంచెం షేర్ చేసుకుంటూ వచ్చాను మీ అందరికి. అయితే ఇక్కడ వాటిలో 2 రకాలు ఉన్నాయి. ఒకరు ఎక్స్ట్రీమ్ గా ఆలోచించి సమస్యల్లో పడ్డ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, దాన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అనే కంట్రోల్ లేకుండా అంటే ఎక్స్ట్రీమ్ గా ఆలోచించి పక్కన వాళ్ళతో పోటీ పడి, నెక్స్ట్ ఇంట్లో వాళ్ళ బాధ తట్టుకోలేక అనవసరమైన ఈ లోన్లు అవి, నెక్స్ట్ లేకుంటే పక్కన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసేసి ఇట్లా సమస్యలో పడే వాళ్ళు ఉంటారు. అట్లాంటి విషయాల్లో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అంతవరకు, అరే మనం ఇట్లా పరిస్థితిలో ఉంటే పక్కన అతనికి ఇట్లా ఉంది, ఇతను ఏం హెల్ప్ చేయట్లేదని ఆలోచిస్తారు. కానీ ఈ రూట్ కాజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఫస్ట్ తనకున్న దాంట్లో ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, ఆ ప్లానింగ్ అనేది ఫెయిల్ కావటం వల్ల సో అల్టిమేట్ గా ఏమైపోతుంది, సబ్సిక్వెంట్లీ దిస్ ఇస్ ద కాన్సిక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వు పొజిషన్ లో ఉన్నావు కాబట్టి నాకు ఖచ్చితంగా నాకు ఫలాంది ఉండాలి, లేకపోతే ఫలాని కారు ఉండాలి, ఫలాంది ఉండాలి అనేది ఎక్కడ రాసి ఉన్నది? నీ దగ్గర ఉంటే నువ్వు కొనాలి, లేకుంటే లేదు. ఒకటి, నాకు ఉండటానికి ఇల్లు కావాలి కాబట్టి నాకు ఇంత చేయాలి, ఇంత చేసేసుకొని నేను తీసుకోవాలి అని అనుకుంటే, నీకు రేపు అది నేను చెల్లించలేని పక్షంలో నాకు ఇటువంటి పరిస్థితి వస్తుంది అన్నది కూడా నువ్వు ఆలోచించాలి. 2 సైడ్స్ ఆలోచించాలి. 1 సైడ్ పాజిటివ్, 1 సైడ్ నెగిటివ్ కూడా ఆలోచించాలి. మనకి ఎంతవరకు ఉంది, మన సోర్స్ ఏంటి, ఎంత చేయగలుగుతాం, రేపు కట్టలేని పక్షంలో ఈదర్ ఇన్ సంథింగ్ టు పే అనే లెక్కలో కూడా ఆలోచించాలి. అది 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 ఒక ఒక అంటే ఒక ఆర్డర్డ్ క్రిస్టియన్ లైఫ్ లో ఉండేది ఇవన్నమాట. అట్లాంటి లేకుండా ఇక అన్నాడు, ఏదన్నా కానీ మార్కెట్ లో వచ్చిందంటే ఫస్ట్ అక్కడ ఉండాలి. నువ్వు కానీ ఎట్లయినా కానీ రేపిస్తానని, లేకుంటే ఇన్స్టాల్మెంట్ లో కానీ ఏదో కానీ ఇది కానీ ఎట్లయినా కూడా, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఇప్పుడు సహోదరుడు యాక్టివ్ గా ఉండొచ్చు, లేదా సహోదరి యాక్టివ్ గా ఉండొచ్చు, ఎక్కడో అక్కడ సమ్వే లైక్ జూదా
అట్లాంటి ఉమ్, వ్యక్తులు కుటుంబాల్లోనూ లేకుంటే అది అది మన సర్కిల్లోనూ ఎక్కడెక్కడ ఉంటారు. వాళ్ళు సమ్వేర్ దే ఆర్ ద సోర్స్ ద సిన్ టు ఎంటర్ ఇన్ టు ద రిలేషన్. అన్నా అట్లా రావటం వల్ల అది దెబ్బతీస్తుంది అసలు. అది అవును రిలేషన్ దెబ్బతీస్తుంది. నాకు ఆ, ఇది ఉంటేనే ఈ బ్రాండ్ బట్టలు కొంటేనే నాకు వాల్యూ ఉంటుంది అని వాళ్ళకి అవును స్థాయికి మించి బ్రాండ్లు వైపు చూసి ఎంతమంది సిల్లీ బ్రాండ్లు కాలేదు. అన్నా అన్నా సో అన్నా ఇవన్నీ మనం కొంచెం లాంగ్ ఆలోచిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఉమ్. అవునవును ఇప్పుడు ఇంకొకటి, నీకు ఇప్పుడు ఈ పరిస్థితి రావటానికి ఇది యాక్చువల్గా నువ్వు కరెక్ట్ లైఫ్ జీవిస్తుంటే వచ్చినాయా? అది వేరు. అది ఏంటంటే గాడ్ విల్ ఓపెన్ డోర్స్ ఫర్ హిమ్ ఎనీవే. అన్నా అతను when he is leading a faithful life, an orderly life, having the fear of the Lord, surely he will get whatever he need in time. God will meet his needs. అవును అట్లా కాకుండా మనము డిజార్ట్ లో ఉండి అసలు ఒక కంట్రోల్ లేకుండా ఈ యొక్క లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ఐస్, ప్రైడ్ ఆఫ్ లైఫ్ తో ఉండి మనం అట్లా ఉంటున్నప్పుడు అవసరమైనప్పుడు వచ్చి దేవుని దగ్గర పాదాల మీద పడిపోయి ఇక ఆయన అన్నా దగ్గర ఇక మామూలుగా ఆస్కార్ అవార్డు కూడా తట్టుకోలేరు ఆ విధంగా జీవించి. సో ఉమ్, ఇది అడుగుతా ఉంటే ఏమంటారు తెలుసా? బుద్ధి లేనోడా, ఉమ్, ఫస్ట్ నీకు ఇది తెలియదు అంటారా నీ పరిస్థితి ఏందో అనేది. నీ అవును స్థితి ఇది. దిస్ ఇస్ వాట్ ఈస్ అన్నా యువర్ లెవెల్. స్లోలీ యూ హ్యావ్ టు గ్రో. అంతేగాని ఏదేదో తిరిగి ఆకాశాన్ని నిచ్చిలేస్తే కాన్సిక్వెన్స్ ఉమ్, ఇది. ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా అవును చేస్తా ఇట్లా ఉంటున్నావు అనేది దేవుడు అతనికి ఆ మనసులో ఆ ఉమ్, పెనిట్రేటింగ్ అటువంటి సిచ్యువేషన్ ఇస్తాడు. ఉమ్, సో ఆ టైం ఓకేనా వరకు మనం థ్యాంక్ యూ నా ఒకలా చెప్తాను. నాకు అన్నా 1998లో మా అన్నా బ్రదరు 500 పెట్టి ఒక జీన్స్ ప్యాంట్ కొంటే ఆ ఉమ్, 500 పెట్టి నేను 2 షర్ట్స్ 2 ప్యాంట్స్ కొన్నాను. ఉమ్, సో అట్లా మేనేజ్ చేసుకోవటం మన పరిస్థితి ఉంది కాబట్టి మనకి ఏదో ఉమ్, బ్రాండ్కి వెళ్ళిపోయి అల్టిమేట్గా ఏంటి ఉమ్, టు కవర్ అవర్ బాడీ. ఉమ్, అంతేగాని ఏదో నీకు ఆ బ్రాండ్ వల్ల ఇట్లా అట్లా చేసిన క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయంటే ఇంతమంది అన్నా తెలుసు. సో అన్నా ఈ ఆలోచించాలి ఇక్కడ. ఇవన్నీ ఈ జీవనోపాధి కలవాడి తన సోదరులు లేమి కలుగుతాయి. లేమి ఎందుకు కలుగుతుంది? అది ఒక మంచి ఉమ్, పని చేస్తే లేమిలో ఉంటున్నాడా? దేవుడు ఏం చేస్తుంటే కొన్ని లేమి అటువంటి అనుమతిస్తాడు. కొన్ని జీవితంలో అనుమతించి దాని ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. అది అన్నా వేరు. కానీ అతని పాపం వలన, వ్యక్తిగత దురాశ వలన అన్నా తను లేనిపోయినటువంటి చేసుకొని అట్లా అయితే ఉమ్, దానివల్ల దేవుని అవమానమే కానీ ఇంకోటి ఏం లేదు. అవునవునవును ఓకే ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. జస్ట్ అవునవును ఇంతతో నేను అట్లా అంటే మీ ప్రకారం నాకేమర్థమైందంటే వీ షుడ్ బి వెరీ వైజ్ ఇన్ హెల్పింగ్ అదర్స్ అంతే కదా అది అదే ఎగ్జాక్ట్లీ అదే నాకు అర్థం ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏదైనా అనుకోని నీ గురించి నువ్వు ఇవ్వట్లేదని నువ్వు నీ గురించి చాలా రాంగ్ గా ప్రాపగండా చేస్తారు. అవునవును ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో మనం అనిపించిన శ్రమ వాళ్ళను అనిపించడానికి ఉమ్, ఇష్టపడతారు. ఉమ్, ఉమ్, అప్పుడు ఎక్కడ ఈజీ వేస్ ఉంటాయా, ఎట్లా చేద్దామా అని లేనిపోయిన మార్గాలు ఎదుగుతారు. ఉమ్, దాని ఉమ్, ద్వారా కాన్సిక్వెన్స్ వాళ్ళు బేర్ చేస్తారు. ఉమ్, చేసినప్పుడు ఇక వేరే వాళ్ళు మాకు చేయలేదని వాళ్ళ మీద ఈ బ్లేమ్ చేసేస్తారు. అట్లా కాదు. అవునవునవును వాళ్ళు బ్లేమ్ ఆ, చేసినా వేసినా ఏగిపోయినా నేను ఎక్కడ ఉమ్, దీన్ని యూజ్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, దేవుడు ఎవరికి ఇవ్వమంటున్నాడు అని అవునవును హెల్ప్ చేసే విషయంలో యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. అవునవును షుడ్ బి వెరీ అటెంటివ్ దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ము. సో దేవుని పర్మిషన్ లేకుంటే ఎవరికి ఇవ్వకూడదు. నువ్వు అట్లా చేయడం ద్వారా ఏం చేస్తున్నావు తెలుసా? అతని జీవితం పాడు కావడానికి నువ్వు వన్ ఆఫ్ ద టూల్. అవునవును కొన్నిసార్లు మనమే వాళ్ళని లేజీగా తయారు చేస్తాం నేను అదే ఇప్పుడు కొంతమంది కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు కూడా జనరల్ లెటర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద స్పిరిచువల్ రెల్ మనం బయటకు అవును వచ్చామంటే కొంతమంది కాళ్ళు అవును చేతులు బాగుంటాయి, దిట్టంగా ఉంటారు మనసులో. ఉమ్, ఎవరినైతే భిక్షం అడుగుతాడో ఆ భిక్షం ఎవరి దగ్గర తీసుకోవాలనుకుంటున్నాడో వాడు ఉమ్, వీక్ గా ఉంటాడు వీడికంటే, ఈ అడిగేవాడి కంటే. ఉమ్, కానీ ఉమ్, అడుక్కునేవాడు స్ట్రాంగ్ ఉంటాడు. వాడు పని చేసుకుంటే ఎక్కడైనా దొరుకుతాయి అతనికి, కూలి పనికి వెళ్ళి అవును పని ఎక్కడ దొరుకుతాయి. కానీ ఇట్ బికమ్ హ్యాబిట్ ఫర్ హిమ్. అంటే అట్లా లేజీగా అవునవును ఇక మనం కష్టపడకుండా ఇక నిలబడి అడుక్కుంటే వస్తుందిలే అనే లెక్క. ఇటువంటి వ్యక్తులు మన క్రిస్టియానిటీలో తక్కువ లేరు. అలా ఓకే థ్యాంక్ యూ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం
ఓకే, థ్యాంక్ యూ అన్న. యోబు ఏం మాట్లాడలేదు తమ్ముడు. అన్నా అదే నేను నాకు వచ్చిన థాట్ కూడా సాక్రిఫిషియల్ గురించి అనుకున్నాను అన్న థాట్. నాకు వచ్చిన థాట్ కూడా అదే. ఓకే. సో ఓకే అన్న, జయకుమార్ అన్న. తమ్ముడు మాధవ, అన్న చెప్పండి, మీరు చెప్పాలి. అది ఎట్లా అసలు మన వాళ్ళు అంటే రకరకాల మసాలాలు చక్కగా వేసి అన్ని సమకూర్చారు. ఇంకా నేను ఏది చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఓకే. ఇప్పుడు మనలో చాలా మంది విక్టిమ్స్ కూడా ఉంటారులే. అంటే విక్టిమ్స్ అంటే అన్న చెప్పినట్టుగా, సో లవింగ్ అదర్స్ అంటే ఇప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని, అది అంటే ప్రేమించడం అంటే, ప్రేమని కార్యరూపంలో చూపించడం అంటే ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. మనం మనీ పరంగా కానీ, మాటల పరంగా కానీ, వస్తు పరంగా కానీ రకరకాలుగా మనం హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు మన జేకే అన్న చెప్పినట్టు మనం చాలా వైజ్ గా ఉండాలి. మనకు ఉన్నటువంటి ఏదైనా కానీ రిసోర్స్ అనేది అది దేవునిదే. అది మనము ఇతరులకి షేర్ చేసేటప్పుడు చాలా వైజ్ గా ఉండాలి. దానికి మనం అకౌంటబిలిటీ చూపించాలని అన్నారు కదా. సో మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ. జేకే చెప్పిన విషయం కొంచెం ఇంకా దాన్ని బల్లగుద్దినట్టు చెప్పాలంటే, మనం చూపించేటువంటి ఆ యాటిట్యూడ్ ని వాళ్ళు వేరే విధంగా తీసుకోకూడదు, లీనియస్ గా తీసుకోకూడదు. అవును. తర్వాత అతనికి అల్టిమేట్ హెల్పర్ దేవుడే. అవును, అల్టిమేట్ హెల్పర్ దేవుడే. మనం ఏది చేసినా అతని చూపులు దేవుని వైపు నుంచి మళ్ళీ మరలకూడదు మన వైపు. అవును, మళ్ళీ మనం మధ్యలో దూరకూడదు. మనకిచ్చింది దేవుడే, ఆయన 10 మంది దేవుడే. కాబట్టి అతని చూపులు మన వైపు తిరగకూడదు. అల్టిమేట్ గా ఇది దేవుని వల్లనే జరిగిందని చెప్పి అతను అనుకోవాలి. బట్ ఈ పరంపరలో అతను దేవుని మీద ఉన్నటువంటి తన డిపెండెన్సీని తను మానుకోకూడదు. తర్వాత ఈ విధంగా నేను కామ్గా ఉన్నా గానీ వీళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి అతను సోమరిగా కూడా అవ్వకూడదు. సో అది ఒకది. అంటే దాని కింద లాస్ట్ లో ఒక మాట ఉంటుంది తమ్ముడు దీని దగ్గర. ఇవన్నీ తెలియజేసే ఇండికేటర్, సెన్సిటివ్ గా వీటన్నిటిని చూపించేది ఆత్మ వలన ఇవన్నీ జరుగుతాయని చెప్పి కింద ఉంది. 24వ వచనంలో పరిశుద్ధాత్మ ఇండికేటర్ లాగా మనకు తెలియజేస్తా ఉంటాడు. కాబట్టి వైజ్ గా మనం ఉండాలంటే ఆత్మ నడిపింపుతో ఉండడమే వైజ్ గా ఉంటాం. మన తెలివి కాకుండా అవునవును స్పిరిట్ అంటే దేవుని ఆత్మకు తెలుసు. ఒకవేళ మనకు తెలియపోవచ్చు తన నీడ్, మనకు తెలియపోవచ్చు తన రియల్ ఇంటెన్సిటీ. అవును, కానీ పరిశుద్ధాత్మకు తెలియకుండా ఉండదు కదా. అవును. సో మనం ఆత్మ నడిపింపులో ఆత్మ గనక మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటే ఎలా వైజ్ గా ఉండాలి, ఎంతవరకు మన లిమిటేషన్స్ ఏంటి, ఎంతవరకు మనం అతను చేయొచ్చు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. అది ఒక ఫినాన్షియల్ మ్యాటర్. అదే ప్రేమ అనేది కార్యరూపం అని అంటే మన వస్తు పరంగా, ఫైనాన్స్ పరంగా అదే మనము చూస్తూ ఉంటాము. ఒకసారి ఫైనాన్స్ కాకపోయినా ఒక 1 hour 2 hours వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేసి వాళ్ళు చెప్పేవి విని వాళ్ళ పెయిన్స్ ని, వాళ్ళ టీయర్స్ ని మనం షేర్ చేసుకోవచ్చు. అవును, కొంచెం దూరం ప్రయాణం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెయిన్స్ ని విని వాళ్ళ కష్టాల్లో మనం సుఖదుఖాల్లో పాలు పొందొచ్చు మనం. అవునవును. అది కైండ్ కిందకి రాదు, క్యాష్ కిందకి రాదు. అవును, అది ఆత్మ కార్యం అన్నమాట. అది అవునవును. అంటే లవింగ్ అదర్స్ ఈజ్ నాట్ నెసెసర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఆల్సో కదా. సమయం ఇవ్వటం ద్వారా కూడా మనం ఇతరులని చూడాలి. అతనికి సమయం ఇవ్వడం నీడా, అన్నం పెట్టడం నీడా,
ప్రార్థన చేయటం నీడా, ఎంకరేజ్ చేయటం నీడా, డబ్బులు ఇవ్వటం నీడా, ఏదో చూసుకోవాలి జాగ్రత్తగా. ఆ అవునవునవును గ్యాప్ ఏదో కరెక్ట్ గా కనిపెట్టి ఆ గ్యాప్ లో మనం దూరాలంటే ఖచ్చితంగా ఆత్మ నడిపింపు ఉండాల్సిందే. అవునవును ఉమ్. ఓకేనా, థ్యాంక్ యూ. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. అంటే మనం క్రీస్తు మన పట్ల ఆయన అన్కండిషనల్ లవ్ మన పట్ల ఆయన చూపించాడు కదా, ఎటువంటి షరతులు లేని ప్రేమతో మనల్ని ప్రేమించాడు. మనల్ని కూడా అదే రీతిగా ఇతరులను ప్రేమించమని చెప్తా ఉన్నాడు. అయితే క్రీస్తు లాగా మనము ఇతరుల్ని ప్రేమించలేకపోవడానికి గల కారణాలు ఏమైనా ప్రాక్టికల్ గా, అంటే ప్రాక్టికల్ గా ఉన్నా చెప్పొచ్చు, లేకపోతే బిబ్లికల్ గా కూడా చెప్పొచ్చు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని అంటున్నాడు దేవుడు. తర్వాత నీ ప్రేమ అనేది కార్యరూపంలో ఉండాలని చెప్తా ఉన్నారు. అయితే ఇతరులని మనం ప్రేమించలేకపోవడానికి గల కారణాలు Lack of కొన్నిసార్లు mind of Christ. అనా Lack of mind of Christ. ఓకే, క్రీస్తు మనస్సు మనకు తమ్ముడు, లేకపోవడం. మన జేకే వాయిస్ బాగా లోగా ఉంది తమ్ముడు, ఇందాక కూడా. అవునవునవును అన్న ఇప్పుడు 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 బాగుంది తమ్ముడు. ఇట్స్ ఓకే. క్రీస్తు మనస్సు మనకి లేకపోవడం వల్ల మనం ఇతరులను ప్రేమించలేకపోతా ఉన్నాం. ఇంకా చెప్పాలి, మీరే క్రీస్తు చెప్పాలి మనసు ఫాస్ట్. అని అంటే అది ప్రేమ లేని వాడు దేవుని సంబంధి కాదు అని చెప్పి ఉంది కదా. దేవునితోటి ప్రాపర్ రిలేషన్షిప్ లేకుండా అది ఆ ఇన్స్పిరేషన్ మనకు రాదు తమ్ముడు. when we have connection, ఓకే, when we maintain the connection with the Lord, then we have to love others through this connection, fellowship with the Lord. అవును. సో అంటే ప్రేమించలేకపోవడానికి గల కారణం అన్న చెప్పినట్టుగా, జేకే అన్న చెప్పినట్టుగా, క్రీస్తు మనసు మనకి లేకపోవడం వల్ల మనం ఇతరులను ప్రేమించలేకపోతా ఉన్నాం. తర్వాత జయకుమార్ అన్న చెప్పినట్టుగా దేవునితో మనకి సరైన సంబంధం లేకుండా మనం ఇతరులని ప్రేమించలేము. ఓకే, ఇంకా ఇంకోటి ఏంటంటే మాధవ, అన్నా ఇప్పుడు వాళ్ళు ప్రేమించేవాళ్ళు కొత్తగా ప్రభుని తెలుసుకున్నారు అనుకో, సో ఇట్లా ప్రేమించాలి, ఏ విధంగా ప్రేమించాలి అన్న విషయాలు వాళ్ళకి తెలియాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. సో దే హ్యావ్ టు read the word of God, what the word of God says, that they have to understand, then they can implement. ఇప్పుడు ఒకసారిగా వాళ్ళు కొత్తగా ఇది వచ్చినారు, వాళ్ళు ప్రేమించాలన్నప్పుడు వాళ్ళకి అంతగా తెలియదు విషయాలు. దాన్ని బట్టి ఏంటంటే దే షుడ్ గ్రో ఇన్ ద లార్డ్, దెన్ ఓన్లీ దే కెన్ బి ఏబుల్ టు లవ్ అదర్స్. ఓకే అన్న, ఇంకా ఇంకొకటి, నీవు ఇట్లాగంటే దేవుని కంటే అంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ లోక సంబంధించిన విషయాలకు ఇచ్చినప్పుడు ప్రయారిటీ అనేది మారినప్పుడు మీరు ప్రేమించలేరు. ప్రయారిటైజ్ మారినప్పుడు ఓకే, అంటే దేవుని కంటే మనం వేరే వాడిని ఎక్కువగా ప్రేమించామంటే మనము ఇతరుని మనం నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు వేరే కూడా ప్రేమిస్తావు. నువ్వు దేవుని ప్రేమించట్లేదని నీకు అడిగి నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు వేరే వాళ్ళని ప్రేమించలేవు. అవును, నువ్వు దేవుని ప్రేమించట్లేదని ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఆయనతో గడపట్లేదు కాబట్టి ఆయన ప్రేమ నీకు అర్థం కాదు. అవును. సో ఇందుకు నువ్వు స్టార్టింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నావు, అవివేకులైన గల్తీలారా మొట్టమొదటిగా ఆత్మానుసారిగా ప్రారంభించి 2 సార్లు అయితే అని అన్నాడు. సో ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయేసరికి ఇక ఇంతే కదా క్రిస్టియానిటీ అనేది ఒక ఆలోచనలో పడిపోయి అప్పుడు మనకి టార్గెట్లు వేరే అయిపోతాయి. సో ప్రయారిటీలు మారిపోతాయి. సో ఇక అది దట్ ఈస్ హౌ డెవిల్ ఆల్సో విల్ చీట్ ఇండివిజువల్స్. ఓకే, మన ప్రయారిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మనము దేవుడే మన ప్రయారిటీ అయితే మనం ఇతరులని మనం ఈజీగా మనం ప్రేమించగలం.
ఒకవేళ లోకం మన ప్రయారిటీగానే అయితే మనం ప్రేమించలేము. ఓకే, దేవునితో సరైన సంబంధం ఉంటే, అంటే ఇతరులను మనం ప్రేమించలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే దేవునితో మనకు సరైన సంబంధం లేదు, ఇంకా స్వార్థం అనేది కూడా. ఓకే, అన్న చెప్పినట్టుగా మనకి ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రయారిటీ మనకే ఇస్తూ ఉంటామో, లేకపోతే లోక సంబంధం వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటామో, ఇతరులను మనం ప్రేమించలేము. ఓకే, సో అన్న చెప్పినట్టుగా ఇంకోటి ఏంటంటే దేవుని యొక్క మనస్సు మనకి లేకపోవడం వల్ల మన ఇతరులను కూడా మనం ప్రేమించలేము. అయితే చివరిగా ఒక చిన్న అప్లికేషన్ క్వశ్చన్, మీరు అటువంటి అనుభవాలు ఉంటే ఎవరైనా షేర్ చేసుకుంటే ఇతరులకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది. సో ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ మనం ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా స్టూడెంట్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మనము చూపిన ప్రేమ అంటే విద్యార్థుల పట్ల, ఇప్పుడు మనందరం గ్రాడ్యుయేట్స్ కాబట్టి నీ ప్రేమ విద్యార్థులను పరిచర్యలోకి నడిపించడానికి ఏ విధంగా సహాయపడింది? ఏదైనా ఒక సందర్భం ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అంటే నేను ఒక స్టూడెంట్ పట్ల క్రీస్తు ప్రేమను ఈ విధంగా చూపించడం ద్వారా ఆ విద్యార్థి దేవుణ్ణి నమ్ముకున్నాడు, లేకపోతే దేవుణ్ణిలో బలపడ్డాడు అనే సందర్భం ఏదన్నా ఒకటి ఉంటే మీరు ఉన్న వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు, 8 మెంబర్స్ నాతో కూడా కలిపి 9 మెంబర్స్. సో అటువంటి సందర్భం ఏదన్నా ఉంటే అది మనకి అందరికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఎవరైనా షేర్ చేస్తే చాలా బ్రీఫ్ గా, టైం ఇప్పటికి అయిపోయింది నరసింహ, 20 minutes ఎక్కువ అయిపోయింది. నా క్వశ్చన్ అర్థమైంది అందరికి? క్రీస్తు ప్రేమను మనం వేరే విద్యార్థుల పట్ల చూపించడం ద్వారా వాళ్ళు ప్రభులోకి రావడం కానీ, లేకపోతే ప్రభువులో వాళ్ళు బలపరచబడటం కానీ, ఏదన్నా అటువంటి ఇన్సిడెంట్స్ ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు. గతంలో అనుభవాలు కానీ, లేకపోతే లేటెస్ట్ అనుభవాలు కానీ ఏదైనా ఉంటే. లేకపోతే నేను ఒకటి షేర్ చేస్తాను రీసెంట్ గా, ఈలోపు మీరు రెడీ అవ్వండి. ఒకటే చిన్న చిన్న అయినా కానీ షేర్ చేయండి. సో మేము గుంటూరు వచ్చిన తర్వాత నాకు ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి, అంటే ఇటువంటి సందర్భాల్లో జరిగినాయి. అంటే గొప్ప కోసం కాదు కానీ దేవుని యొక్క మహిమాత్మే చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను. రీసెంట్ గా మాకు నిన్నటి వరకు ఎవాంజలిస్ట్ క్యాంప్ జరిగింది. ఎవాంజలిస్ట్ క్యాంప్ కి స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేసే సందర్భంలో యాక్చువల్లీ మేము ఒక అన్రీచ్డ్ ప్లేస్ అనమాట, అవుట్ రీచ్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఒక దగ్గర ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అనమాట, అవుట్స్కట్స్ లో ఉంటది, తాడికొండ అనే ప్లేస్. సో నేను వచ్చినప్పటి నుంచి నేను ఇంకొక తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్తా ఉంటాం అనమాట. అవి నైట్ టైం ఆడ్ టైమింగ్స్ లో వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ గ్యాదర్ చేసి కొంత వర్కౌట్ చేసాము. అయితే ఈ క్యాంప్, ఎవాంజలిస్ట్ క్యాంప్ అనేది గురువారం స్టార్ట్ అవుతా ఉంది. మాకు ఎప్పుడు ప్రతి గురువారం అక్కడ బైబిల్ స్టడీ ఉంటుంది. కానీ ఆ రోజు మళ్ళీ క్యాంప్ రోజు వెళ్ళటం కుదరదు కాబట్టి దానికంటే ముందు ఎప్పుడైనా కానీ ఒక రోజు వెళ్ళి స్టూడెంట్స్ ని కలిసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి క్యాంప్ కి తీసుకురావాలి. అయితే నాకు బుధవారం ఏమో ఈజీఎఫ్ ఉంది, అది కూడా మా ఇంటి దగ్గరే, ఈజీఎఫ్ ని స్కిప్ చేయలేను. తర్వాత మంగళవారం ఏమో ఆ రోజు స్కూల్ మీటింగ్ పెట్టారు, అది 6:30 వరకు అయిపోయింది ఈవినింగ్. ఇంకా నేను ఇంటికి వచ్చి వెళ్ళలేని పరిస్థితి. ఎట్లా అంటే బాగా టైర్డ్ అయిపోయాను, అసలు ఇంకా ఆ రోజు నేను ఎటు వెళ్ళకూడదని కూడా అనుకున్నాను. కానీ ఒకవైపు ఏమో దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు, ఒకవేళ నువ్వు కానీ అక్కడికి వెళ్ళకపోతే తర్వాత రోజు వెళ్ళలేవు, తర్వాత రోజు వెళ్ళకపోతే స్టూడెంట్స్తో మాట్లాడకపోతే ఖచ్చితంగా అక్కడ నుంచి స్టూడెంట్స్ రారు. అంటే ఎవెంజలిస్టిక్ క్యాంప్ కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు మనకు నమ్మకం అనేది లేదు అసలు. వాస్తవంగా చాలా సందర్భాలు అలా చూసాము.
ఇంకా చివరికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇంకెట్లా దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు, వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి దేవుని ప్రేమ నన్ను బలవంతపరుస్తా ఉంది. ఇంకా చివరికి నేను లేచాను, లేచి ఇంకా బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళిన తర్వాత వర్షం పడతా ఉంది మళ్ళీ. అంటే మధ్యలో ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత వర్షం పడతా ఉంది. ఆ వర్షాన్ని చూసి మళ్ళీ డిస్కరేజ్ అయిపోయాను. అది వర్షం పడుతుంది కదా, ఈ వర్షంలో ఎట్లా వెళ్తాంలే అని చెప్పేసి కొంచెంసేపు ఆగాను. ఆగి ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్న సందర్భంలో ఇంకొక అన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న వెళ్దామా అని చెప్పేసి అతను నన్ను ఫోన్ చేస్తే ఇంకిద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు వర్షం పడలేదు, కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అందరిని గ్యాదర్, జస్ట్ అంటే బైబిల్ స్టడీ కాదు కానీ అందరినీ మాట్లాడటం కోసం ఒక రూమ్ లో గ్యాదర్ చేశాం. ఒక 15 మంది స్టూడెంట్స్ వరకు ఆ రూమ్కి వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇంకా అందరితో మాట్లాడి కొంచెం ఎంకరేజ్ చేసి, ఇంకా ఆటోకి సంబంధించి వాళ్ళకి ముందుగానే డబ్బులు ఇచ్చి ఆటో అతనితో మాట్లాడి ఇవన్నీ చేశాము. అప్పుడే పిల్లలు ఒక 11 మంది స్టూడెంట్స్ అన్న మేము వస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు ముందుగానే మాట ఇచ్చారు. ఇంకా తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాటకి ఇంకా భయంకరమైన వర్షం అనమాట. భయంకరమైన వర్షం అంటే అసలు కుండపోత వర్షం. ఇక మేము 11 గంటల వరకు అక్కడ ఒక షెడ్ లో నిలబడాల్సి వచ్చింది. తర్వాత రోడ్డు అంతా నిండిపోయింది. ఇంకా తర్వాత తగ్గేటట్టు లేకపోతే అదే వర్షంలో ఇద్దరం కలిసి వచ్చాము. కానీ అద్భుతం ఏంటంటే తర్వాత నేను పిల్లలతో మాట్లాడలేదు, వాళ్ళంతటా వాళ్ళే ఆటో మాట్లాడుకొని 13 మంది స్టూడెంట్స్ అక్కడ నుంచి ఎవెంజలిస్ట్ క్యాంప్కి వచ్చారు. తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు, అందరు దేవుని నమ్ముకున్నారు. తర్వాత నిన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే, అన్న ఇటువంటి క్యాంపు ఇంకా మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అన్న అని అడిగారు. సో ఆ మాటలు వింటా ఉన్నప్పుడు చాలా సంతోషం వేసింది అనమాట. అంటే ప్రభువునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదన్నది. అంటే మనము దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు అది మనం కొంచెం చూపటానికి ముందడుగు వేసినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. సో అంటే దేవుని యొక్క మాటకి మనం విధేయత చూపించినప్పుడు దేవుడు కొంతమందినైనా మనం ఆయన సన్నిధికి నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడనేది నాకు బాగా అర్థమైందనమాట. సో అటువంటి సందర్భాలు మీ అందరిలో ఉంటాయి. దాన్ని ఒకటి అలా ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ప్రేమించడం అంటే ఒక డబ్బులు అని కాదు, కానీ సో ఇట్లా మన సమయాన్ని ఇవ్వటం ద్వారా కూడా సో మనం కొన్ని ఆత్మలని దేవుళ్ళకి నడిపించవచ్చు అనేది ఒక అనుభవం. నా మీరు షేర్ చేసుకోండి. ఏ కుమారన్నా తమ్ముడు చెప్పాలన్నా మీరు. మనోళ్ళు నువ్వు కంక్లూడ్ చేసేసావుగా? నేను నాకు చెప్పాను, మీరు చెప్పాలి కదా. కంక్లూడ్ ఎక్కడ చేశాను? చెప్పాలంటే టైం చాలదు, కోపాలలో ఉన్నాయి. ఒక్కటి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయడం కోసం యాక్చువల్గా నేను ఏం చేసే, ఎట్లా వాళ్ళని సోల్ విన్నింగ్ లో నేను ఎట్లా పార్టిసిపేట్ చేసేవాడిని అంటే అన్నా, వాళ్ళు మాక్సిమం వాళ్ళ ప్యాథటిక్ సిచ్యువేషన్స్ లో బాగా మీట్ అయ్యేవాడిని తమ్ముడు. తర్వాత చాలా దూరం సెలవులు పెట్టుకొని హాలిడేస్ అన్ని ఇట్లా ఈ పని కోసమే ఖర్చు పెట్టేవాడిని. హాలిడేస్ అన్ని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు చెప్పే జాగ్రత్తగా విని నా ఖర్చులు తర్వాత ఇవి కూడా తగ్గించుకొని వాళ్ళకి ఏదన్నా బుక్స్ కొని ఇవ్వడం, తర్వాత వాళ్ళ ఫీజులు పే చేయడం, వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు పాస్ అయితే ఇక్కడ చూస్తే తర్వాత వాళ్ళు అక్కడ పాస్ అవ్వడం, ఇట్లా వాళ్ళ కోసం మాక్సిమం టైం స్పెండ్ చేయడం ద్వారా దాదాపు స్టూడెంట్ లైఫ్ లో చాలా మందిని ప్రభు వైపు నడిపించడానికి అది కారణం అయింది. ఏదైనా మనం నలగకుండా అది రావదు, మనం సాక్రిఫైస్ చేయకుండా ఫ్రూట్ రావాలంటే రాదు.
ఈ సాక్రిఫిషన్ కానీ తర్వాత నలగటం కానీ ఇదంతా కూడా మన సొంత పని కాదు. అది ఇట్స్ అవుట్ ఆఫ్ అవును లవ్, గాడ్స్ లవ్. అవును క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తా ఉందంటారు కదా, అవునమ్మా. అది అందులో భాగమే. అది అలాగా వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇన్స్టెంట్ గుర్తుపెట్టుకొని వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అన్నాను అది నా ఎక్స్పీరియన్స్. అంటే ఎక్కువగా వ్యాస్ట్ గా చెప్పడానికి మనకు సమయం లేదు, కానీ అన్నాను. దేవుని ప్రేమ విదౌట్ గాడ్స్ లవ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. అవునవును క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేసినప్పుడు ఆ గ్యాప్ ఏదో చూసి ఆ గ్యాప్ లో నిలబడటానికి నాకు దేవుడు చాలా విషయాల్లో సహాయం చేశాడు. ఒక్కడ అన్నా కూడా మిస్ అవ్వలేదు, ఒక్కడ కూడా మిస్ అవ్వలేదు. అన్నా ప్రతి ఒక్కరు, ఎవరో ఒకరు తప్పితే ప్రతి అన్నా ఒక్కరు స్ట్రెంగ్ అయ్యారు, ప్రతి ఒక్కరు స్థిరపడ్డారు. అది అన్నా. స్తుత్యాంశం అన్నమాట. ఓకే, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అన్నా. ఇంకెవరన్నా? ఇమ్మాన్యుయలా? అన్న నేను ఒకటి చెప్పాలనుకున్నాను. తమ్ముడు చెప్పండి. ఓకే, సో నేను కావాలి ఈలో ఉండి నేను రక్షించబడిన తర్వాత నేను మళ్ళా అదే మిగతా స్టూడెంట్స్ ని నేను ఎలా దేవుళ్ళకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసే రోజుల్లో నిజంగా అన్న చెప్పినట్టుగా టైం చాలా స్పెండ్ చేసేవాళ్ళం అన్న. చాలా ఖర్చు చేసేవాళ్ళం. అంటే తిరిగి న్యూ బ్లాక్ అని మళ్ళీ అటు ప్రతి రూమ్ తిరిగి చేసేవాళ్ళం. అంటే ఎందుకు అర్థం కాదు, ఆ ప్రేమ ఆ యొక్క తృష్ణ అనేది ఆటోమేటిక్ వచ్చేది. అంటే ఎవరు కూడా రక్షించబడాలి మనలాగా. అంటే మేము రుచి చూసాం కాబట్టి, మేము బాగుపడ్డాం కాబట్టి, మేము ఆ యొక్క ప్రేమను తెలుసుకొని ఆ దేవునిలో ఒక ఆనందం పొందుతున్నప్పుడు మా తోటి స్టూడెంట్స్ కూడా దేవునిలో చూస్తే బాగుంటుంది. ఆ ప్రేమ మేము రుచి చూసాం కాబట్టి మేము కూడా ఆ ప్రేమని మిగతా వాళ్ళకి పంచగలడానికి మాకు అవకాశం వచ్చిందన్న. ఇట్స్ నాట్ అంటే మాకేదో ఒక బహుమానం వస్తుంది, లేకపోతే మాకేదో ఒక బెనిఫిట్స్ అని కాదు, కానీ అది మేము మిగతా వాళ్ళకి చెప్పలేకుండా ఉండలేకపోయినాం. అంటే వీ కాంట్ వెయిట్ ఫర్ దట్. సో నేనేమంటానంటే దేవుని మాకు రుచి చూపినటువంటి ఆ ప్రేమ మా సీనియర్స్ మీరు కానీ అన్నోళ్ళు కానీ మేము మా జూనియర్స్ కి మేము చూపించడానికి కారకమైందన్న. అది నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఇంకెవరన్నా? ఓకే, దెన్ విల్ కంక్లూడ్. సో చివరిగా let us ask ourselves a question. Are we able to love others as God expects us to do? Are we able to love others as God loved us? దేవుడు మనల్ని ఆశించిన రీతిలో ఇతరులను మనం ప్రేమించగలుగుతున్నామా లేదా? దేవుడు మనల్ని ప్రేమించినంతగా మనం ఇతరులను ప్రేమించగలుగుతున్నామా లేదా? ఒకవేళ కానీ ఆ రకంగా మనం ప్రేమించగలిగితే ప్రైజ్ గాడ్, థ్యాంక్ గాడ్. ఒకవేళ కానీ ఇంకా ఇతరులను ప్రేమించడంలో మనము విఫలం అవుతా ఉంటే, ఇంకా మనలో ఇంకా బలహీనతలు ఉంటే, దేవుడు మనం ప్రేమించిన రీతిగా, దేవుడు మన నుంచి ఆశించిన రీతిగా మనం ఇతరుల్ని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయను గాక. థ్యాంక్ యూ. సమయాన్ని జేకే అన్నకి అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మాధవ. చాలా నైస్ గా దేవుడు మంచి వాడుకున్నాడు.